బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. నెల్లూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్న వెంకటగిరి రాజాలు వైసీపీలో చేరారు. వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో రాజాలు పార్టీలో చేరారు. ఇక ఈ మేరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు, పలువురు నేతలు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇక నెల్లూరు జిల్లాలో టీడీపీకి మరో షాక్ తగిలింది. పార్టీకి కొంతకాలంగా దూరంగా ఉంటున్న వెంకటగిరి రాజాలు వైసీపీలో చేరారు. వైసీపీ నేత ఆనం రామనారాయణ రెడ్డి సమక్షంలో రాజాలు పార్టీలో చేరారు. ఇక ఈ మేరకు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఆయనతో పాటు మరో ముగ్గురు టీడీపీ కౌన్సిలర్లు, పలువురు వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మురళి తెలుసుకుందాం. మురళి, చెప్పండి. థ్యాంక్ యూ సంజన. ఇటు నెల్లూరు జిల్లాలో టీడీపీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయని చెప్పొచ్చు. ఇటీవలే ఆదాల ప్రభాకర్ రెడ్డి తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి వెళ్ళిన కొద్ది రోజులకి, దాదాపుగా 2-3 రోజుల టైంలోనే వెంకటగిరిలో భారీ షాక్ తగిలింది. మనం ముందుగానే చెప్పినట్లుగానే వెంకటగిరి రాజ్యాలు మాజీ ఎమ్మెల్యే అయినటువంటి సాయి కృష్ణ ఆయనకి సంబంధించిన అనుకూల వర్గాలన్నీ కూడా వైసీపీలో చేరుతూ నిర్ణయం తీసుకున్నారు. ఇవాళ స్థానికంగా ఎమ్మెల్యే అభ్యర్థి మాజీ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో కూడా వీరందరూ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. ఎవరైతే సాయి కృష్ణ యాచంద్ర, వెంకటగిరి రాజాలు వీరికి దాదాపుగా కూడా తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి వీరు అభ్యర్థిత్వాన్ని కూడా గతంలో ఆశించారు. వెంకటగిరి నుంచి పోటీ చేస్తాం, అవకాశం ఉందని కూడా చంద్రబాబు నాయుడుతో పలుమార్లు విన్నవించారు. అయితే ఆ సందర్భంలోనే వైసీపీ వీరిని వాళ్ళ వైపు లాక్కోవాలని చూసినప్పటికీ తెలుగుదేశం పార్టీ నుంచే పోటీ చేసేందుకు సంసిద్ధం అంటూ కూడా వీరు వైసీపీలోకి వెళ్ళలేని పరిస్థితి కనిపించింది. అయితే వైసీపీకి తెలుగుదేశం పార్టీకి సంబంధించి చంద్రబాబు నాయుడు దాదాపుగా కూడా టికెట్ వెంకటగిరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణకి కేటాయించడంతో ఒక్కసారిగా అలకపోలినటువంటి వెంకటగిరి రాజాలు కూడా అసమ్మతిని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపించింది. అయితే అసమ్మతిలో ఉన్నటువంటి వెంకటగిరి రాజాలను బుజ్జగించేందుకు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డితో పాటు కీలకమైనటువంటి నాయకులు కురుగొండ్ల రామకృష్ణ బావమర్దిగా పిలుచుకునే ప్రముఖ పారిశ్రామికవేత్త గంగా ప్రసాద్ తో సహా ఇతర నాయకులందరూ కూడా వెంకటగిరి రాజాల దగ్గరికి వెళ్లి వాళ్ళని బుజ్జగించే ప్రయత్నం అయితే దాదాపుగా చేశారు. అయితే ఇవన్నీ కూడా ఫలించకపోవడంతో ఎట్టకేలకు వెంకటగిరి రాజాలందరూ కూడా తెలుగుదేశం పార్టీని వీడి వైసీపీలోకి చేరుకున్నారు. ఏదైతే గత ఎన్నికల్లో తీసుకుంటే వెంకటగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి మెజారిటీ వచ్చింది, ఇతర ప్రాంతాల్లో అంతా కూడా అంటే రూరల్ పరిధిలో వైసీపీకే మెజారిటీ వచ్చింది. అయితే ఈసారి వెంకటగిరి పట్టణంలో వైసీపీ తమ హవా కొనసాగించేందుకు కార్యక్రమంలో భాగంగా దాదాపుగా కూడా ఇప్పటికే నేదురుమల్లి జనార్దన్ రెడ్డి మాజీ ముఖ్యమంత్రి, ఆయన కొడుకున్నటువంటి రామ్ కుమార్ రెడ్డి కీలకంగా పార్టీ బాధ్యతలు తీసుకున్నారు వైసీపీలో. అదేవిధంగా ఇటు నగరి అని పిలుచుకునేటటువంటి రాజాగారి కోట సమీపంలో ఉన్నటువంటి ప్రాంతాలన్నింటిలో కూడా వెంకటగిరి రాజాల ప్రభావం ఉంటుంది. వీళ్ళందరినీ కూడా వైసీపీ వైపు మలుచుకోవడంతో వైసీపీ కొంచెం ఇక్కడ బలపడిందని చెప్పి చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇటు వెంకటగిరి రాజాలతో పాటు జిల్లాకి చెందినటువంటి పలువురు నేతలు కూడా వెంకటగిరిలో ఇవాళ వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. జిల్లా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు, గతంలో పనిచేసినటువంటి నువ్వుల మంజుల, ఆవిడతో పాటు పలువురు కౌన్సిలర్లు కూడా టీడీపీని వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. టోటల్ మీద తీసుకుంటే వెంకటగిరి పట్టణంలో తెలుగుదేశం పార్టీకి భారీ షాక్ తగిలింది. వచ్చే ఎన్నికల్ని బేస్ చేసుకుంటూ ఆనం రామనారాయణ రెడ్డి తీసుకున్నటువంటి కీలక నిర్ణయాల్లో భాగంగా తెలుగుదేశం పార్టీకి అయితే షాక్ తగిలింది. పట్టణంలో అయితే వైసీపీ పుంజుకునేందుకు ఇది ఒక మంచి కారణంగా కూడా రాజకీయ విశ్లేషకులు చెప్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతం ఇక్కడ వెంకటగిరిలో కనిపిస్తోంది. సంజన, మురళి, చెప్పండి. ఇక ఈ నేపథ్యంలో వైసీపీలోకి ఇంకా చేరికలు ఉండే అవకాశం కనిపిస్తోందా? తీసుకోవచ్చు సంజన. జిల్లా వ్యాప్తంగా కూడా ఇటీవలి కాలంలో తెలుగుదేశం పార్టీ నుంచి వైసీపీలోకి వలసలు వెల్లువెత్తుతున్నాయని చెప్పుకోవచ్చు. ఏదైతే ఇటీవల అతిపెద్ద షాక్ ఎవరైతే ఆదాల ప్రభాకర్ రెడ్డికి రూరల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయాలని అభ్యర్థిత్వం ఖరారు చేసిన తర్వాత ఆయన దాదాపుగా కూడా ప్రచారాలు ముమ్మరం చేసుకుంటూ తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నాను, నాకే మీరు ఓటు వేయాలని చెప్పి ప్రచారాలు కూడా చేస్తూ ఉన్నారు. ప్రచారం చేస్తూ అతి మధ్యలోనే ప్రచారాన్ని ఆఫ్ చేసి కూడా స్విచ్ ఆఫ్ చేసి హైదరాబాద్ కి వెళ్ళిపోయినటువంటి ఆదాల ప్రభాకర్ రెడ్డి వైసీపీ కండువా పుచ్చుకొని ఢిల్లీ పార్లమెంట్ అభ్యర్థిగా ఆయన తిరిగి రావడం ఒక టీడీపీకి షాక్, విస్మయం చెందినటువంటి పరిస్థితి. అదే మొత్తంలో గూడూరు మున్సిపల్ చైర్పర్సన్, అలాగే వెంకటగిరిలో కూడా మున్సిపల్ చైర్పర్సన్ దొంతు శారద వీళ్ళ ఒక్కసారిగా వైసీపీ కండువా కప్పుకున్నారు. అదేవిధంగా ఇవాళ వెంకటగిరి రాజ్యాలు
అదే దాదాపుగా వెంకటగిరి పక్కన పెడితే నాయుడుపేట, సూళ్లూరుపేట మున్సిపల్ చైర్పర్సన్స్ కూడా ఇదే దోవలో ఉన్నారని తెలుస్తోంది. వీరికి సైతం ఈ కార్యక్రమాలు చేపట్టే క్రమం కనిపిస్తోంది. ఏదైతే సూళ్లూరుపేట నియోజకవర్గంలో సరసా రత్నం మాజీ మంత్రి ఈయనకి టికెట్ కేటాయించడంతో వ్యతిరేక వర్గం అయినటువంటి నెలవరు సుబ్రహ్మణ్యం బ్యాచ్ మొత్తం కూడా అంటే నాయుడుపేట పట్టణంలో దాదాపు 500 నుంచి 700 మంది కార్యకర్తలతో కలిసి ఇవాళ రేపు వైసీపీ కండువా కప్పుకునేటటువంటి ప్రచారం కూడా హోరుగా సాగుతోంది. సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంది. ఓవరాల్ గా తీసుకుంటే జిల్లాలో అయితే గత ఎన్నికల్లో వైసీపీకి 7 స్థానాలు, టీడీపీకి 3 స్థానాలు కల్పించాయి. ఈసారి ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుందో మాత్రం వేచి చూడాల్సిన పరిస్థితి ఏర్పడింది. సంజన. గ్రేట్, థ్యాంక్ యూ మురళి.